Hello guys, welcome back to my YouTube channel. Bhaiyo और बहनों, presenting you the most interesting and entertaining character. నేను మీ నవీన్ మైక్. సో ఈరోజు మన అడ్వెంచర్ ట్రైల్ ఉందన్నమాట మన షోరూమ్ నుండి సిద్దిపేట వరకు వెళ్తున్నాం అనమాట ఈరోజు రైడ్. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మొత్తం నైట్ ట్రైల్స్ ఉంటాయి అన్నమాట. మన బాయ్స్కి ఆయపురా కలుద్దాం, కల్ మిలింగే. సో లోపల బ్రీఫింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కాచిగూడ KTM షోరూమ్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో రైడ్ స్టార్ట్ అవుతుంది, ఒక 5-10 minutesలో స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ మనం అయితే ఈడికెళ్ళి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసినామంటే మనం సీదా అటు పోయేటోళ్ళం ఇటు వచ్చేసినాం. మళ్ళీ యూటర్న్ చేసుకొని ట్రాఫిక్లో మళ్ళీ మన రస్తాలోకి వెళ్ళిపోవాలా. సో గాయ్స్ ఇదే మన గ్యాంగ్ అనమాట. ఇక కనిపిస్తారు కదా మన రైడర్స్. వీళ్ళందరినీ చూసి బైక్కి యాక్సరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూసి పబ్లిక్ అయితే బోరాన్ అయిపోతారు. ఏం అర్థమైతే వీళ్ళు ఎవర్రా బై ఎడికెళ్ళి వచ్చారు అని చెప్పేసి ఈ బండిని చూసి ఇంకా గుమ్మ అయిపోతారు. రెడ్ బుల్ KTM అదే అని అట్లా ఉంటుంది అనమాట మన రైడ్. సో ఈ రైడ్ ఏంటంటే అడ్వెంచర్ నైట్ ట్రైల్స్ అనమాట. నార్మల్గా మార్నింగ్ వెళ్తాం ట్రైల్స్కి. ఇప్పుడు బయలుదేరి నైట్ ఒక 7-8 o'clock వరకు డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. సిద్దిపేట దుబాక్ విలేజ్ అనమాట. సో ఆడికి రీచ్ అయిపోయిన తర్వాత నైట్ జరిసేపు రెస్ట్ తీసుకొని స్నాక్స్ గీక్స్ అలిగిచ్చేసి మనం రైడ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. రైడ్ అంటే ట్రైల్స్ స్టార్ట్ చేస్తారు. ట్రైల్స్ ఇంకా మళ్ళీ 8 నుండి 10 వరకు ట్రైల్స్ చేసి నైట్ ట్రైల్స్ ఈరోజు గుద్దవాళ్ళగా మజా వచ్చేటట్టు ఉంది రైడ్లో. అందరు ప్రాపర్ గేర్లు వేసుకొని ఇట్లా తిరిగి చూస్తారనమాట మనల్ని. ఇట్లుంటుంది ఈరోజు ఫుల్ మజా తీసుకోవాలన్నమాట. ఇక వర్షం పడితే ఇంకా మజా వస్తుంది. వర్షం పడాలని అయితే అనుకుంటున్నాను నేను కూడా. మొత్తం గ్రీన్ నియాన్ కలర్ రైనాక్స్ నియాన్ నిండిపోయింది రైడ్ అంతా. మొత్తం అన్ని అడ్వెంచర్లు. నో 250cc. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు. సో ఈరోజు 250cc లేవు కాబట్టి మొత్తం 390ccలో ఇచ్చి పడేసాడు. ఏం రైట్ ఉరుకుర్ వస్తుంది. నవీన్ మైక్ అనుభవ नवीन माइक MIK. अभी हमने पहुंच गया टैंक बंड पे. సో ఈ వెదర్లో ఈ ట్యాంక్ బండ్ మీదకి వస్తే మాత్రం మంచిగా హాయిగా అనిపిస్తుంది. సుకూన్గా ఆరామ్సే కూర్చుందాం అనుకుంటే ఎవడో ఒకటి చిల్లర పుక్కలు వచ్చి గెలుపుతూ ఉంటారు. ఇక్కడ ఇదో గుద్దలుదాం. ఇక్కడ అమ్మ ట్రాఫిక్ అలా మొడ్డ ఇవో ఇట్లుంటుంది అనమాట రైడ్లు. మనం జర 3-4 బజేకి రైడ్లు స్టార్ట్ చేసి ఇగో ఇట్లా కుదలదాం ఉంటుంది ట్రాఫిక్ తోటి. ట్యాంక్ బండ్కి వెళ్ళి నాన్ స్టాప్ ట్రాఫిక్. ఐ డోంట్ లైక్ ట్రాఫిక్ బట్ ట్రాఫిక్ లైక్స్ మీ. అవసానా బ్రో ముంగట ఎవరు లేరు కదా బ్రో. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. ముంగట ఎవరు లేరు కదా. ట్రాఫిక్కి నడపలేక మా బాధదేవికి అయితే వండి ఇచ్చేసిన. గుద్దలు దమ్మైపోయింది. ట్రాఫిక్ డెడ్లీ ట్రాఫిక్ ఉండే. సో ఇట్లా అనమాట ఈ ఈవెంట్కి. ఇప్పుడు సిద్దిపేట పోయే వరకు ఏ టైం అవుతుందో, మనం ట్రయల్స్ చేసే వరకు ఏ టైం అవుతుందో అర్థమవుతలే. బట్ జర్ర హైవే వచ్చేసాం అనుకో, చంపుకొని దెంగేస్తాం. హైవేలకు అయితే వచ్చేసినాం బాబా. ఇట్లా సుకూన్ ఉంటుంది హైవేకి వస్తే. జరసేపు అయినాక మనం డ్రైవింగ్ సీట్ తీసుకుందాం. అప్పటి వరకు వెనకాల కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తాం. వర్షం పడేలెక్కుంది. వర్షం పడాలని అయితే అనుకుంటున్నా, బట్ వర్షం పడతలేదు. వర్షం పడాలి, ఎందుకంటే వర్షంలో తడవాలనిపిస్తుంది ఈరోజు. ఎందుకు వర్షంలో తడిచిస్తూ ఆరామ్సే తడుచుకుంటే రైడ్కి పోవాలా. పెట్రోల్ బంక్ అంతా మన బండ్లు ఉన్నాయి చూడు. బ్రో చూడు డాన్స్ చేస్తాడు. రెస్ట్ దొరికితే గ్యాప్ లేకుండా ఇచ్చి పడేస్తారు. లంచోడుకులు ఉంటారు రోడ్ల మీద. ఇట్లా పిచ్చి లంచోడుకులు ఎట్లా నడుతుంది చూడండి ట్రక్. ఇష్టం వచ్చినట్టు ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండు. ఇట్లనే ముట్ట కూర్చేది ఫ్యామిలీలు. ఈయన గురించి ఇంకొకటి వస్తాడు. తాగుండి అయింది వీడు. టైమ్ ఫర్ టాప్ స్పీడ్ 124. మన వాళ్ళు ఈయన ఉన్నారు కదా బైక్. ఇక్కడ టాప్ లేపుదామంటే ఇట్లా స్టాండ్లో నైట్ ట్రైల్స్ అనమాట. 8 నుండి 10 వరకు నైట్ ట్రైల్స్ అంటే మజా వస్తుంది. పొద్దున్నే ఇచ్చే మజా వస్తుంది. ఇక నైట్ అంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్. ఎందుకంటే ఇంతకుముందు బెంగళూరులో అయిండే ఈవెంట్. సో బెంగళూరు అయినాక హైదరాబాద్లో చేస్తారు. సో ఫస్ట్ ఈవెంట్ అనమాట నైట్ ట్రైల్స్ అనేవి హైదరాబాద్లో. చూసాం ఎట్లుంటుందో. ఫన్ అయితే గుద్ద వాళ్ళ ఫన్ ఉంటుంది. నేను నో డౌట్ అలా
బట్ ఈసారి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మరీ వచ్చిన. నాకు రేపు వేరే పని ఉంది, బట్ అన్నీ పోస్ట్పోన్ చేసుకొని వచ్చిన. సో మీకు కూడా చూపిస్తా, స్టే ట్యూన్ ఎట్లుంటో చూడండి. ఇక ఈరోజు నైట్ అంతా మనం స్టే మొత్తం ఆడినా అనమాట. నైట్ స్టే ఫుల్, నైట్ బార్బిక్యూ అది ఇది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందాడా. నైట్ చిల్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ట్రయల్స్కి పోయి మళ్ళీ రిటర్న్ మనం హైదరాబాద్కి వచ్చేస్తాం. మ్యాక్స్ మనం రేపు 12 వరకు హైదరాబాద్కి ఉంటాం. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే నైట్ ట్రయల్స్ ఇంకో ఎత్తు. సో దాని గురించి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా నేను. ఏమంటారు, ఇక్కడ ఫుల్ మొత్తం జంగల్కి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. సో ఇక్కడ లైట్లు లేవని చెప్పి మనకి రిఫ్లెక్ట్ కావడానికి జర మనుషులు మేము ఉన్నాం రాబోయే అని చెప్పి కనిపించడానికి అట్లా జాకెట్లు ఇచ్చేసారు అనమాట. మనం జాకెట్లు వేసుకున్నాం, కనిపిస్తుందా ఇట్లా లైట్ కొడితే ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి నేను ఒకటి ఉన్నా రాబోయే అని తెలుస్తుంది ఆ జాకెట్ వేసుకుంటే. నేను కేటీఎంలో జాయిన్ అయినాక ఫస్ట్ టైం అనమాట ఇట్లా రైడ్కి పోవడం, మన రైడర్స్ తోటి నైట్ రైడ్ చేయడం. ఎట్లుంది డిఫరెంట్ అలా ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పటి నుండి ఇంతవరకు ఏ నైట్ రైడ్లు అయితే చేయలే అనమాట మన కంపెనీ త్రూలా. మేము నార్మల్గా పోయినాం కానీ బట్ కంపెనీ త్రూలో పోలే. సో ఇది ఫస్ట్ రైడ్. రైట్ రామంతపూర్ మామ. ఈ చీకట్లో నడుపుతుంటే మనమే పిచ్చోళ్ళు అయిపోతారు. ఊర్లో పక్కన ఉన్న ఊర్లో అందరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎవర్రాబాయ్ నైట్ ర్యాలీ చేస్తారు ఇల్లు ఎవర్రాబాయ్ అని. అండ్ మజా వస్తుంది. ఫస్ట్ టైం నైట్ రైడ్, మజా అరే క్యా మజా రా బాయ్. రోడ్ చూసినా దేవ్ బ్రో, రోడ్ చూడు బ్రో, క్రేజీ కదా. ఒక్కడు పోతే ఇడికెళ్ళి పిచ్చలు ప్యాక్ అవుతాయి కదా. లైట్లు లేవు, మొంగు లేవు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి చెట్లు పక్కన. ఒక్కడు పోయిందనుకో పిచ్చలు ప్యాక్. మనలాంటోడు ఇలా ఊర్లో ఉండే వాళ్ళకి అయితే అలవాటు అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఫరక్ పడదు. మనలాంటోడు పోయిందనుకో పిచ్చలు డప్పులు కొట్టుకుంటాయి. ఇంకోడ మధ్యలో వచ్చినాక ఆనే గుండె అయిపోతుంది పుసుకున్న వైట్ డ్రెస్లు వస్తాయి. పబ్లిక్ అంతా బోరాన్ అయిపోతారు పబ్లిక్. వీళ్ళందరూ ఏమరాబాయ్ జాకెట్లు వేసుకొని వీళ్ళు ఎవర్రా వింత జీవులు అన్నారు చూస్తారు పబ్లిక్. మేము మంగళ కర్నా పడేగా అవి రోడ్ల మధ్యలో ఈ చెట్లు ఇట్లా మొత్తం చెట్లు రోడ్ని కప్పేసినాయి 2 సైడ్లల్లా. దీని మధ్యలో మనం బండి నడుపుతుంటే ఎట్లుందంటే అది అలా ఫీల్ అదే ఉంచుకుంటున్నా. ఒక్కరిని వచ్చింది అనుకో అయిపోయా కష్టం. మనం ఇట్లా నైట్లో ట్రావెల్ చేయమంటే ఒక్కరు చెట్లు ఎట్లు ఊగుతున్నాయి మొడ్డ చెట్లు ఇట్లా. ఆ సౌండ్కే డేంజర్ సౌండ్ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మనకి వినిపిస్తలే కానీ ఆ గాలికే సగం పానం దెంగేస్తుంది. మా దేవికి ఒక డౌట్ వచ్చింది. అదే అంటున్నా మావాడు ఏమంటాడు అంటే ఇట్లా ఈ జంగలకి తీసుకొని పోయి కుసుకున్న ఫుడ్ లెవెల్ పెట్టి కిడ్నీలు తీసుకొని దెంగేసాయి అమ్మేయగల అంటుడు. అట్లా ఉంటుంది భయం జరా. నవీన్ బాయ్ నుంచో, నవీన్ అన్న, ఓ నవీన్ అన్న. వచ్చేసినాం ఆల్మోస్ట్ డెస్టినేషన్కి. అర్థమైపోయింది చిన్న ఆఫ్ రోడ్ అంటేనే. నవీన్ అన్న సాడ్లింగ్ చేయవా నవీన్ అన్న? చాలా మళ్ళీ ఒక మీటింగ్ చిన్నగా. The terrain that you see looks very flat, but if you are not in controlled speed, you will be thrown out of the entire surface which you are riding on. So to tackle that, those who have completed silver and bronze level, try to ride on balls of your feet, apply pressure on either of the side, whichever side you are taking turn. Try to use the front brake to slow down. Clear? And we all will maintain proper gap. Everybody should close their windshield. Okay? Clear? Should be closed. Okay. Maintain gap. We are not running anywhere. We have entire night to chill. Let's ride safe. That's more important. Okay? Nobody tries to copy anyone. You ride at your own skill sets. Clear? Yes sir. Let's go. నవీన్ భాయ్ సిల్వర్ లెవెల్ స్కిల్స్ చూపించేసాలి ఇప్పుడు. మనం బ్రాంజ్ లెవెల్ కంప్లీట్ చేసినాం మొన్న. అదే అంటున్నా సిల్వర్ లెవెల్ స్కిల్స్ చూపించేసేయాలా. డన్ లాస్ట్ మీరు అసలైన ఆఫ్ రోడ్ ఈ ట్రైల్ ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో నవీన్ అన్న నేను బ్రాంజ్ లెవెల్ కంప్లీట్ చేసినాం, కానీ సిల్వర్ లెవెల్ కన్నా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇచ్చి పడేసేయాలి మన ఇద్దరం కలిసి అంతే.
సో మనం అయితే ఈరోజు టేల్ రైడర్ ఉండాలన్నమాట, ఎందుకంటే ఎవరైనా పడ్డా కూడా ఏదన్నా అయినా కూడా మనం చూసుకోవాలి అందరు వచ్చిరా లేదా అని చెప్పేసి. చలో, ఇది కదా మనకు కావాల్సింది, ఇంతసేపటి నుండి వెయిట్ చేసింది మనం. ఎట్లుంది గైస్ మన వాళ్ళందరూ పోతుంటే ఇట్లా నెక్స్ట్ లెవెల్లే. నవీబాయ్ ఉన్నాడు కదా, నవీబాయ్ వచ్చేసి క్యూరేట్ చేస్తాడనమాట ఈ రూట్ ఎట్లుంది ఏందని చెప్పేసి. క్యూరేట్ చేసిన తర్వాత మనల్ని తీసుకొని వస్తారనమాట. ఆహా, ఎవరు లేవు, మొత్తం చీకటి చీకటి. ఇక్కడ పడ్డా కూడా ముడ్డ అంబులెన్స్ కూడా లేదు. సో అంబులెన్స్ లేదంటే అంబులెన్స్ మనకు సేఫ్టీ కార్ ఉంది కాబట్టి మనకు టెన్షన్ లేదు. బట్ చెప్తున్నా వేరే వాళ్ళు వచ్చేవారన్న పడ్డా ఏమన్నా చంపి తగ్గినా కూడా ఇక్కడ దిక్కు లేదు, అట్లుంది ఇక్కడ కథ. కానీ మజా వస్తుంది ఆఫ్ రోడింగ్ అంటే. నాకు యాక్చువల్లీ ట్రాక్ ఇష్టం అనమాట, ట్రాక్ రేసింగ్ ఇష్టం. బట్ ఆఫ్ రోడింగ్ కూడా అలాగే నెక్స్ట్ లెవెల్. నేను అంతకు ముందుకు చూపించకపోతున్నా, అంత ఇంట్రెస్ట్ చూపించకపోతున్నా. ఎవడు పోతాడు రాబాయ్ ఆఫ్ రోడ్, బూడిదల గిడదల ఆ మట్టిలో ఏంద్రాబాయ్ అనిపిస్తుంది. బట్ తర్వాత ఒక 2-3 సెషన్లు లైన్ అటెండ్ అయినా అక్కి ఇది కూడా నెక్స్ట్ లెవెల్ మజా. అంటే దానిది అలాగే డిఫరెంట్ ఉంటుంది. సో దాని మజా దాందే, దీని మజా దీనిదే. ఆఫ్ రోడే మొత్తంగా లైన్గా అందరం సాడ్లింగ్ చేసుకుంటా పోతుంటే కాకా నువ్వు కేకా అసలు వెళ్ళిపో అట్లా ఉంటుంది. అచ్చా వీడియో వేయలే కదా, బట్ రీల్ వేసిన మీరు చూడండి. ఆఫ్ రోడ్ ట్రైనింగ్ పోయినా నేను. సో ఆఫ్ రోడ్ ట్రైనింగ్లో ఏమండి ఇవన్నీ నేర్పిస్తారు. అంటే ఇక్కడ ఏడన్నా ఎట్లా నడపాలి ఏంది అని చెప్పేసి నేర్పిస్తారనమాట మనకి. సో ముందుకి అందుకే కేటీఎం ఏం చేస్తారంటే అడ్వెంచర్ అకాడమీ పెట్టి ఫస్ట్ ట్రైన్ చేస్తుంది. ఫస్ట్ ట్రైన్ కావాలా, వాళ్ళకి తెలియాలా, ఐడియా రావాలా ఆఫ్ రోడ్ ఎట్లా నడపాలి ఏందని చెప్పేసి. తర్వాత ఇట్లాంటి ట్రైల్స్కి మనల్ని తీసుకొని వస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ ఈడున్న వాళ్ళందరూ బ్రాంజ్ లెవెల్, సిల్వర్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళే. నేను కూడా కంప్లీట్ చేసిన. అట్లా అనమాట, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఈడ నువ్వు ఎంత తోపు రైడర్ అని కాదు, కానీ ఆ చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ తెలిసి ఉంటే చలో కథం రూల్ చేయొచ్చు ఆఫ్ రోడ్ని. జర్రా లైట్లు కనిపిస్తున్నాడు కొంచెం అన్నమాట. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్లు ఉండొచ్చు ఆఫ్ రోడ్. జరగండి ఓ చోటే ఉన్నాను, వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉన్నాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తర్వాత పాట రాదు. పుసుకున్న దయ్యం ఆ సినిమా నుండే దయ్యం కూడా వచ్చింది అనుకో. ఏంది ఇప్పుడు పరిస్థితి? ఏముందిలే ఇంకా. ఇందాక రాగి అందరం ఈ జాకెట్లు వేసుకున్నామని ఇవే అనమాట. ఓ విలేజ్ ఉంది, పెద్ద గుడి ఉంది. జై శ్రీరామ్ చంద్ర మహారాజ్కి జై. కూడా చంపిన కూడా దిక్కులేదు. ఇక్కడ మొత్తం వ్యవసాయ భూములు ఉన్నాయి పక్కనే. అయ్యా నైట్ సిట్టింగ్కే ఉంటారు నాకు తెలిసి మోస్ట్లీ. ఇక్కడ లేదు ఎవరు అన్న ఆఫీస్ నుండి వస్తుండ డప్పులు కొట్టుకుంటా ఎదురావా ఇంతమంది వస్తారు వాడుకోవాలి నన్ను నీకు వచ్చిర్రా అని చెప్పి భయం అవుతుంది. ఎవరికైనా, నాకైనా కాదు ఎవరికైనా భయం అవుతుంది. ఏంటంటే సడన్గా ఇన్ని గానం బండ్లు ఇందిరాబాయ్ అని చెప్పేసి ఊపిరాడతలు జరుగుంటే చచ్చిపోయేటట్టు అనిపించేది అనే ఫీలింగ్ వచ్చిండొచ్చు అన్నకి. ఇవి ట్రైల్స్ అంటే ఇవి ఇట్లుంటాయి రోడ్స్. ట్రైల్స్లో జిచ్చుక్ ఎవరిని అమ్మ ఇంకెంత లోపల తీసుకుపోతారా బాబు ఆపంటారే. అమ్మ ఒక్కొక్కసారి పడతానేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమిరా ఇడేం లేదు, ఏడరా మనం మండేది ఉండేది. చలో ఆల్ సెట్. పడ్డాం అనుకో బోర్లో ఒక్కలు పడతాం పొలాలల్లా. ఇదైతే పక్క. కానీ కాన్ఫిడెన్స్ ఉంది నడుపుతాను. ఎందుకంటే మనం అడ్వెంచర్ అకాడమీలో సిల్వర్ లెవెల్, బ్రాంజ్ లెవెల్ ఇంకా సిల్వర్ లెవెల్ కంప్లీట్ చేసినాం మనం. మినిమం కాన్ఫిడెన్స్ ఉంటుంది. నవీన్ భాయ్ నెక్స్ట్ వీక్ లదాఖ్ పోతుండు. నవీన్ అన్న ఉన్నాడు అన్న నెక్స్ట్ వీక్ లదాఖ్ పోతుండే. యాక్చువల్లీ లదాఖ్ పోయే ముందు ఇట్లాంటి చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే, అంటే అటు పోయినప్పుడు అట్లాంటి ఏమన్నా టాస్క్లు పడ్డాయి అనుకో ఎట్లా బయట పడవచ్చు అని చెప్పి నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి నవీన్ భాయ్ వచ్చి గెస్టులు అమ్మా జర్ర ఫస్ట్ గుద్దవాళ్ళు కాకలే ఫస్ట్ మనం తినేసా అన్నం అంటున్నాం మనం డైట్ ముందే. ఏదన్నా చికెన్ ఉంటే
పల్లి చేసేయాల, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఓహో క్యాంప్ లీవ్ మొత్తం ఇంట్లో సెట్ ఉంది కదా లొకేషన్ అయితే. ఆహా స్విమ్మింగ్ పూల్, మా అక్క క్యాంప్ లీఫ్ చెప్పిన కదా చూడలే పేరు. ఓహో పెద్ద స్కెచ్చే, పెద్దగానే ఉంది ఈరోజు. నైట్ మాత్రం స్విమ్మింగ్ పూల్ కథ వేరే ఉంది ఈరోజు. అన్లిమిటెడ్ మ్యాడ్నెస్. చలో డెస్టినేషన్కి వచ్చిన ఫస్ట్ ఆకలి అవుతుంది, జర్ర ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మళ్ళీ ట్రైల్స్ ఉంటాయి, మళ్ళీ ట్రైల్స్కి పోవాలి మనం. సో ఇప్పుడు మనం అయితే ట్రైల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇది ఇప్పుడు మజా వస్తుంది. బట్ దాని కిస్మత్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ని ఇప్పుడు ఆఫ్ రోడ్, నైట్లో ఆఫ్ రోడ్ అంటే మేడం మజా వస్తుంది. ఇక్కడ అసలైన టాస్క్ ఏంటంటే మన వెనకాల ఫోటోగ్రాఫర్ మన శశాంక్ బ్రో అయితే కూర్చుండు. సో ఇప్పుడు కష్టమే మనం ఆఫ్ రోడ్ చేయడం, బట్ ఎట్లా చేస్తారు ఏంది అనేది చెప్పి మనం షూట్ చేద్దాం. షూట్ చేసి మీకు చూపిస్తా. సో అట్లుంటుంది అనమాట. కంపెనీ తరఫు నుండి వస్తే యాజ్ అ కస్టమర్ వస్తే ఇవన్నీ టెన్షన్ ఉండవు. ఇక కంపెనీ నుండి వచ్చినాం కాబట్టి ఇవన్నీ మనం క్యాప్చర్ చేసి కస్టమర్లకి ఇవ్వాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవాలంటే సార్ ఈ ఫోటోగ్రాఫ్స్, ఈ వీడియోస్, మెమరీస్ ఉంటాయి. పబ్లిక్ అంత బోరా. ఇక్కడ రోడ్లు కూడా డెడ్లీ ఉన్నాయి బ్రో. చీకట్ల చిత్త కొట్టుడు కాన్సెప్ట్ ఉంది. ఇది కనిపిస్తలేదు కదా. షో మనోళ్ళు దుమ్ములు లేపుతారు కదా, అంతేనా? ఓ మంచి రూట్ క్యూరేట్ చేసిర్రు వీళ్ళు నవీబాయ్ వాళ్ళు. ఓహో ఏయ్ క్రేజీ 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 బ్రో. లిటరల్లీ రోడ్ కనిపిస్తలే బ్రో. ఏదో బుట్టలలోకి వచ్చినాం కదా. ఆహా చలో టాస్క్ ఇప్పుడు పెద్ద టాస్కే ఇది. కానీ క్రేజీ ఉంది బ్రో వ్యూ మాత్రం. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. క్రేజీ బ్రో. సారీ హ్యావ్ సమ్ ఫన్ అంటావా? ఇట్లుంటాయి గాయస్ నైట్ ట్రైల్స్ అంటే. ఇగో కేటీఎం క్యూరేటెడ్ ట్రైల్స్ ఇట్లుంటాయి అనమాట. మన ఎక్స్పర్ట్ రైడర్స్ వచ్చి వాళ్ళు నైట్ డ్రైవ్ చేసి మనల్ని ఇట్లా తీసుకొని వస్తారనమాట. బాయ్స్ బ్రో గట్టిగా పట్టుకో. ఎట్లా అనిపించింది ట్రైల్? నాడా ఇంకా కావాలా? ఆఫ్టర్ ట్రైల్స్ అనమాట 3000 ఉంటుంది. ఇప్పుడు పోయి మనం ట్రైల్స్ అయితే నాకు తెలిసి ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది ఈ రూట్ అయిపోగానే పోయి ఆడ రిలాక్స్ అయ్యి రేపు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ చిల్ అయిపోయి డిన్నర్ చేసి ఆడ బాన్ ఫైర్ ఇంకా బార్బిక్యూ ఇట్లా చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి సేమ్ చిన్న ట్రైల్కి సేమ్ ఇదే ఇంకో ట్రైల్ ఉంటుంది. ఆ ట్రైల్ అయిపోయిన తర్వాత సీదా అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాం. సో మన బ్రో వెనకాల ఇట్లా బ్లాగింగ్ చేస్తున్నాను తెలియక ఇట్లా చేతులు ఊపుతుంటే ఏం చేస్తున్నావు బ్రో, చేతబడి చేసినట్టు చేస్తున్నావు అంటుడు. సో అట్లుంటుంది అనమాట. రండి 3000 బరాబర్ వర్త్ ఇది. ఒకసారి వచ్చేసేయాలి, కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి, మ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ దీనికి వచ్చే ముందు మీరు ఫస్ట్ అడ్వెంచర్ అకాడమీ సిల్వర్ లెవెల్, బ్రాంజ్ లెవెల్ కంప్లీట్ చేసుకోండి. సో ఆఫ్ రోడ్లో ఎట్లా నడపాలి ఏందని చెప్పేసి ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనం వీడికి వస్తే బెటర్ అనమాట. ఫస్ట్ టైం వస్తే అంత ఫన్ అనిపించదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కొత్త ర్యాంప్ అయిపోతుంది. బండిని ర్యాంప్ వేయచ్చు, ఆడుకోవచ్చు బండిని మాత్రం పక్కా నేను చెప్తున్నా. కానీ వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎన్ని రోజుల ముంగట వచ్చిండొచ్చు బ్రో. ఈ రూట్ బాగా గుర్తుపెట్టేసుకుర్రు కదా. కానీ గ్రేట్ బ్రో. ఈ చీకట్ల అదే అంటున్నా గట్టిగా తిరుగుండొచ్చు మన వాళ్ళు. లేకపోతే ఏడ గుర్తుంటాయి బ్రో. ఏ పొక్కలకి వెళ్ళి పోతున్నాం, ఏ పొక్కలకి వెళ్ళి వస్తున్నాం.
రవి ఏం కాదు రవి చెయ్యి కమాన్ గో రవి ఫస్ట్ గేర్ అచ్చా బ్రో స్టార్ట్ చేయి బ్రో నేను పోయి నువ్వు బండికి హెల్ప్ చేస్తున్నావు నేను అనుకుంటే నువ్వు క్రేజీ బ్రో ఇది నిజంగా. షాబాష్ వెరీ గుడ్ బాయ్. ఇట్లా పడితే గో అకాడమీలో నేర్పిస్తారు అనమాట మనకు, అట్లా లిఫ్ట్ చేసి వెహికల్ కింద పడితే ఎట్లా లిఫ్ట్ చేయాలని చెప్పేసి చూసిరు కదా మీరు కూడా. ఎప్పుడన్నా పోయినప్పుడు ఇట్లా లిఫ్ట్ చేయండి. అమన్ బాయ్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? మేడా ఓడ వరుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యా డెడ్లీది బా ఆప్ జాओ బ్రో. ఈరోజు నీకు నాకే ఉంది. అమ్మా నైనా ఇది డెడ్లీ బ్రో. ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. కెమెరా చాలా గట్టిగా పట్టుకో, నడవద్దు కానీ నేను తీసుకోపోతా, ట్రస్ట్ మీ, బట్ కేర్ఫుల్లీ. అందుకే అన్నాడేమో వెళ్ళిపోతాం బ్రో, ఈ రూట్ ఏముందిలే మనకు అలవాటు రూట్లే కానీ. అయిపో చూసినావా బ్రో ఎంత స్పీడ్ తీసుకొస్తున్నా? చలో బాయ్ బ్రో. నీ కాలు జాగ్రత్త. నేను ఒక్కడిని ఉంటే మాత్రం జబ్ అని పోతున్నా బ్రో. ఇట్లా పడ్డోడు ఇప్పుడు చెడ్డోడు కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మీకు లాంగ్ రైడ్లు పోయినప్పుడు ఇదంతా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. వెల్ డన్ బాయ్. వాళ్ళ బాయ్స్ అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, నేనైతే గుద్దవాళ్ళు ఎంజాయ్ చేసిన ఇంకా. కానీ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. थैंक्स नवी भाई फॉर द वंडरफुल एक्सपीरियंस. मजा की बाप आया. नेक्स्ट टाइम से स्लॉट्स फुल होना ये वीडियो देख के, व्लॉग देख के. बोलो हमारा सब्सक्राइबर्स को कुछ बोलना चाहिए तो बोलो हमारा सब्सक्राइबर्स को. Guys, make sure that you subscribe to Naveen Mike. He's the one who is able to pull all the audience for the event. Him and Dave. Make sure that you are joining KTM Pro XP Ride. Make sure that to subscribe the channel. thank you नवी भाई. ఇగో మిస్ అయిపోయినా నువ్వు. వండర్ఫుల్. ఇట్లాంటి ఎన్నో చూడాలి. మజాక్ కాదు, అడుగు ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అంటారు. ఫస్ట్ మనకు కొంచెం లాంగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎండలేదు. అవును చాలా ఆరామ్సే చేసుకుంటున్నాం అసలు. అన్నా హైలైట్ ఏం తెలుసా, भाई बॉल को निकलने दो पहले. दुपट्टा नहीं होए, पहले बॉल निकलेगा उसके बाद ही मार. नहीं अरे यार अच्छा ऊपर डाल. अरे नहीं अकेला नहीं.